హలో గైస్, ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మన దగ్గరలో ఉన్న గణేతి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. మొత్తం 3 వెహికల్స్ పైన వెళ్తున్నాం. మొత్తం 7 మెంబర్స్. ఈ 3 మెంబర్స్ కలిసి ఒక వెహికల్, నేను అండ్ మా అన్నయ్య కలిసి ఒక వెహికల్, అండ్ ఇంకా ఇద్దరు వెనకాల వస్తున్నారు చూడు, బెంగాల్ టైగర్స్, వీళ్ళిద్దరూ కలిసి 1 వెహికల్. మొత్తం 7 మెంబర్స్ కలిసి వెళ్తున్నాం. సో ఈ నెట్ అనమాట మనం అక్కడ చికెన్ కబాబులు కాల్చడానికి అవసరం అవుతుంది. సో మన పుల్రాజు తయారు చేస్తున్నాడు. ఈ రూట్ ఏంటి, గండైతి రూట్ అని చెప్పేసి వేరే వేలో వెళ్తున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు. మనం వేరే వేలో వెళ్తున్నాం. ఇది గురండి సైడ్ నుంచి ఈ రూట్ అనమాట ఉంది. ఇది గండైతి సైడ్ నుంచి వే అనమాట, వడసింగ్ దాటిన తర్వాత. సో ఈ వే నుంచి ఎక్కువ వెహికల్స్ వెళ్తాయి. సో మనం ఇప్పుడు గొట్టై అనేసి ఒక విలేజ్ వచ్చింది. ఇక్కడ మనం చికెన్ అనమాట కొనేసి తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ షాప్స్ ఏమి ఓపెన్ చేయలేదు. సో వీళ్ళు అన్నారు చికెన్స్ ఇక్కడ అవైలబుల్ లేదు అని చెప్తే మనం గండైతిలో ఎంట్రన్స్ దగ్గర ఒక షాప్ ఉంటుంది, అక్కడ తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా షాప్ లేదు. కానీ గండైతి వెళ్ళే రస్తా వచ్చేసింది. కానీ మనం ఎప్పుడు ఆ దారికి వెళ్ళకుండా ముందుకు వెళ్ళేసి అక్కడ చికెన్ కొనేసి వెళ్దాం. ఓకేనా? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. మనం దగ్గరికి అయితే వచ్చేసాం, చికెన్ సెంటర్ దగ్గరికి. ఇక్కడ మనం చికెన్ తీసుకుందాం. చిన్న చిన్న పీసెస్గా కొట్టించేసి మనం చికెన్ కబాబులకు అయ్యే సైజులో కొట్టించి తీసుకొని వెళ్తాం. వాళ్ళే అంటున్నారు వీడియో అయితే తీయొద్దు, ఎందుకు తీసుకున్నారు అనేసి అంటున్నారు. సో మేము అన్నయ్యకి చెప్పాం, ఈ వీడియో నార్మల్గా తీస్తున్నాం అన్నయ్య, దీనివల్ల నీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పాం. అయితే పర్లేదు, సరే సరే అని చెప్పారు. సో ఫైనల్గా మనమైతే ఒక కోడ్ని తీసుకున్నాం, దాన్ని మొత్తాన్ని కొనేసాం మనం. సో చిన్న చిన్న పీసెస్గా కొట్టించేసి చేయించేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోదాం. ఇంకా కిరాణా సామాన్ తీసుకోవాలి నెక్స్ట్. షాప్ దగ్గర మనం అన్ని తీసుకొని కొనేసి వెళ్ళిపోదాం. హాయ్ చెప్పండి చెప్పండి. మనం అయితే ఇందాక మీకు చూపించాను కదా వే, ఆ వే దగ్గరికి వచ్చేసాం గండైతి రూట్ వేకి. సో ఇక్కడ నుంచి ఒక 2-3 km ఉంటుంది, కిలోమీటర్స్ ఉంటుంది, ఇంకెక్కువ అయితే ఉండదు. సో మనం దగ్గరికి అయితే వచ్చేసాం. వ్యూ అయితే చాలా బాగుంటుంది, లొకేషన్ మొత్తం హైలైట్స్ ఉంటాయి. వాటర్ ఫాల్స్కి చాలా దూరం నుంచి వస్తుంటారు వ్యూని చూడడానికి. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ వెహికల్స్కి ఛార్జ్ ఉంటుంది. సో మనం డిఫెన్స్ వాళ్ళతో వెళ్తున్నాం కాబట్టి మనకనమాట ఏం ఛార్జెస్ ఏం తీసుకోరు, మనం ఆల్రెడీ చెప్పేసాం. సో చూస్తున్నారు కదా, మనం గేట్ ఎంట్రీ లోపలికి వెళ్ళిపోయాం. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో మనం చెప్పేసి లోపలికైతే ఇన్వాల్వ్ అయిపోయాం. సో ఇప్పుడు మన వెహికల్స్ అన్నీ కలిసి ఒక దగ్గర పార్కింగ్ చేసేసి మనం అనమాట డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవాలి. నార్మల్గా వాటర్ ఫాల్స్ విజిట్ చేయాలి అంటే ఈ వే సైడ్ నుంచి వెళ్ళాలి లోపలికి. కానీ మనం అనమాట డైరెక్ట్గా పైకి వెళ్తాం కాబట్టి మన పార్టీ కంప్లీట్ చేసుకున్నాక కిందకి వెళ్తాం. ఓకే. ఫైనల్గా అయితే మనం గండైతి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. తక్కువ నీరు ఉండటం వల్ల మనం ఈ సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తున్నాం, లేకుంటే వెళ్ళాం. ఎప్పుడు ఎక్కువ చాలా వాటర్ ఎక్కువ ఉంటుంది, ఈ సైడ్ తక్కువ ఉంది, వర్షం ఏం లేదు కాబట్టి ఈ సీజన్లో అయితే చాలా తక్కువగానే ఉంటుంది. సో చూస్తున్నారు కదా వ్యూ ఎంత చాలా బాగుందో. సో మనమైతే ఇప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళిపోయాము. సో ఇంకా లొకేషన్ ఎక్కడ చూసుకొని మంచి ప్లేస్ చూసుకొని అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలి. సో మీకు నేను డ్రోన్ వ్యూలో చూపిస్తాను. గండైతి ఫుల్ వ్యూ అయితే చూడండి. ఇది ఓల్డ్ వ్యూ, అంటే ఒకప్పుడు ఫుల్ వాటర్ ఉన్నప్పుడు నేను డ్రోన్తో కవర్ చేసిన వీడియో ఇది. ఈ వీడియోని చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది లొకేషన్ ఎంత బాగుందో ఏంటి అని.
వాటర్ ఫాల్ అవుతుంది కదా, ఆ కింద సైడ్ అయితే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ఉంటాయి, ఇంకా మనం పిక్నిక్స్ ఇవన్నీ చేసుకోవడానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ 1 డే స్టే చేసి అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్నీ వండుకొని తినేసి వెళ్తారు. సో ఎస్పెషల్లీగా చెప్పాలి అంటే అక్కడ దేవుడు ఉంది, సో అందు గురించి ఎక్కువ పూజలు అవుతుంటాయి, ఎక్కువ వండుతారు, తింటారు, ఇలాగా ఫ్యామిలీస్ వస్తూ వెళ్తూ ఉంటారు. సో మనమైతే ఫైనల్గా అన్నీ రెడీ చేస్తున్నాం వండడానికి, కబాబ్లు కోసం కాల్చడానికి. సో మనం ఇంత టాలెంటెడ్ వండ తాలుగా పల్చని లేయర్ ఉంటుంది కదా, దానిపైన అనమాట మనం చికెన్ కబాబ్లు పీసెస్ అనమాట, చికెన్ పీసెస్ దానిపైన పెట్టి కాల్చుకొని తింటాం. అండ్ ఆ నెట్ ఒకటి క్రియేట్ చేసాం కదా, తయారు చేసాం కదా, నెట్ పైన కూడా చికెన్స్ అనమాట కాల్ చేసి తింటాం. సో దాని గురించి మన వాళ్ళంతా రెడీ చేస్తున్నారు, ఫైర్ క్యాంప్ మొత్తం రెడీ చేసేస్తున్నారు. गली गली तेरी लाज जली जियो रे बाहुबली అర్జెంట్ గా కలవాలి. ఎందుకు బాహుబలి పార్ట్ 3. అమ్మని అమ్మ ఇదేంటి ఇదే ఇదేంటా ఇది నేను చూడలే. పోయి అమ్మ పడవ, అమ్మ నాయన ముద్దు పేరు పెట్టుకున్న కాతిరెట్టి, నా ఇంటి ముందు పెంచుకున్న పచ్చ ఎండుగడ్డి. రాజు వచ్చేసి చికెన్ని మొత్తం మసాలాతో మిక్సింగ్ చేస్తాడు. మీరు నాన్ వెజ్ తింటారా? నా వల్ల కాదండి, నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెళ్ళలాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఇప్పుడు మన పుల్రాజు వచ్చేసి చికెన్లో మసాలా మొత్తం మిక్స్ చేసేసి రెడీగా వస్తాడు. ఇంకేంటంటే మన పుల్రాజు ఇప్పుడు వండుతాడు, ఎందుకంటే బిర్యానీ వండాలన్నా ఇలాంటి దేనికి గురించి ఫుడ్ పార్టీస్ ఏదైనా సరే పుల్రాజు ఫస్ట్ ఉంటాడు. సో మన బావ వచ్చేసి వెళ్ళాడు, మనం బ్యాంబో స్టిక్స్ అనమాట తీసుకురాలేదు. సో వీటిల్లో మనం చికెన్ పీసెస్ అనేది గుచ్చేసి ఆ నెట్ పైన అనమాట ఇది కాలుస్తాం. ఇంకా మిగతావి ఆ స్టోన్ ఒకటి తీసుకొని వస్తారు కదా, కొండతాలుగా పల్చని లేయర్, సో దానిపైన మనం కాల్చడం అవుతుంది. సో మన పుల్రాజు కాలుస్తున్నాడు, మీరు చూస్తూ ఉన్నారుగా. సో మంచిగా రోస్టింగ్ అవుతుంది, వాడికి చాలా ప్రాక్టీస్ ఉన్నట్టు ఉంది. సో అందుకే అది తీసుకువచ్చాడు వెళ్ళి, మంచిగా రోస్టింగ్ అవుతుంది, మీరు ఎందుకు టెన్షన్ తీసుకోకండి, టెన్షన్ పడకండి అని చెప్తూనే ఉన్నాడు. సో చూద్దాం ఎలా అయితే కంప్లీట్ చేస్తాడు, ఈ పార్టీని ఎలా ఫినిష్ చేస్తాడు అనేది. సో మా రాజబావ కూడా ఆల్రెడీ చికెన్ పీసెస్ అన్నీ అరేంజ్ చేసేస్తున్నాడు, నెట్ పైన ఇవి కాల్చడానికి రెడీ చేస్తున్నాడు. ఇక్కడ పార్టీకి చాలా ప్లేసెస్ ఉంటాయి. గండైతి వాటర్ ఫాల్స్ పైన ప్లేస్, ఇది మొత్తం లొకేషన్ చూస్తున్నారు మీరు. కింద లొకేషన్లో వెళ్ళి వండొచ్చు, కానీ ఎక్కువ మంది వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి కింద మనకి అంత కంఫర్టబుల్గా ఉండదు. సో అందుకే మనం పైకి వచ్చేసి ఇవన్నీ చేస్తున్నాం. ఇంటి పార్టీస్ ఇవన్నీ పైననే చేసుకుంటే మంచిది, ఎందుకంటే దేవుడికి సంబంధించిన పార్టీ సెలబ్రేషన్స్ ఏమైనా చేస్తే కిందకి వెళ్ళి మనం వండాలి. కానీ లేదు మనం చిన్న చిన్న పార్టీస్ ఇలాంటివి కాల్చడం, లేకపోతే ఇంకా పిక్నిక్ స్పాట్స్ ఇవన్నీ అంటే పైకి వెళ్ళిపోతే మంచిది. చిన్నపిల్లలు ఉంటే మెయిన్గా కిందనే ఉండి చేసుకుంటే బెస్ట్. చిన్నపిల్లలు ఎవరు లేకపోతే పైన ఉండాలి, పైన చేసుకుంటే మంచిది. చూస్తున్నారు కదా చికెన్ పీసెస్ ఎలా అయితే ఇంత మంచిగా రోస్టింగ్ అయిపోయాయో. ఫైనల్గా ఫినిషింగ్కి వచ్చేసేయాలి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసేసాక పార్టీ ఫినిష్ అయిపోయినట్టే. కానీ రోస్టింగ్ అవుతుంటే కంప్లీట్ అయిపోతున్నాయి, తినేస్తున్నారు. సో అలా అందుకే చూపించట్లే, రోస్టింగ్ అయినప్పుడే చూపిస్తున్నాను. ప్లేట్లు వేసినంత వరకు కూడా ఉంచట్లే. అంటే పుల్రాజు టేస్ట్ బాగుంది కాబట్టి ఎప్పుడు అప్పుడు కంప్లీట్ చేసేస్తున్నారు. ఫైనల్గా అయితే మనం టేస్ట్ చేయడానికి చూస్తున్నాం. టేస్ట్ అయితే 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసాను నేనైతే. ఇప్పుడు మనం గండహెత్తి
వ్యూని పైనుంచి చూస్తున్నాం. చూస్తారు కదా మీరు డ్రోన్ వ్యూలో. సో అదే వ్యూని మళ్ళీ చూపిస్తున్నా. ఇప్పుడు చాలా తక్కువ వాటర్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ మనం వచ్చేసి స్నానం చేస్తాం. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వచ్చేసి వ్యూ చూడడానికి మంచి బ్రిడ్జ్ అనమాట ఇది. ఇక్కడ ఫోటోషూట్స్ చాలా అవుతుంటాయి, చాలా దూరం నుంచి వస్తారు. ఫోటోషూట్స్ కూడా ఇక్కడ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడ స్నానం చేయడానికి రెడీ అయిపోదాం. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ స్నానం చేయడానికి మనం అయితే రెడీ అయిపోయాం. ఇప్పుడు ఒక చిన్న బాబును మనం తీసుకొచ్చాం కదా. ఫస్ట్ అయితే ఆ బాబును స్నానం చేయించి అక్కడ కూర్చొని పెట్టేసి మనం ఉందాం. మిగతా వాళ్ళందరూ స్నానం చేస్తారు, మనం వీడియో కవర్ చేద్దాం. చూస్తున్నారు కదా మన వాళ్ళు ఎంట్రీ అయిపోయారు. వాటర్ ఫ్లో అవుతుంది, అక్కడికి వెళ్ళి స్నానం చేస్తున్నారు. కానీ అక్కడ ఆ రాయి పైన నాచు ఉంటుంది కదా, దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. స్నానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అక్కడ చేయాలి. అక్కడ పొరపాటున కానీ మనం స్కిప్ అయ్యామనుకో చాలా దెబ్బలు అయితే తగిలిపోతాయి. మెయిన్గా వాటర్ తక్కువగా ఉంది. సో ఎగిరినప్పుడు, స్నానం చేసినప్పుడు ఇంకేమైనా తగిలే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా స్నానం చేయాలి. చూస్తున్నారు కదా మన వాళ్ళు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం రిటర్న్ టు హోమ్ వెళ్ళిపోతున్నాం. రీసెంట్గానే ఇక్కడ రిమోడలింగ్ మొత్తం చేశారు. అప్పుడు ఏమంటే పైన సీలింగ్స్ ఏం లేకపోయిండేది. ఇప్పుడు మధ్యన రీసెంట్గా చేశారు. ఎందుకంటే ఈ ప్లేస్ మంచిగా డెవలప్ అయింది కాబట్టి చేశారు. ఇవి అంతా గిరిజన ప్రాంతాల నుంచి తెచ్చేసి వీళ్ళనమాట ఫ్రూట్స్ అనమాట ఇక్కడ అమ్ముతున్నారు. సో ఇటు సైడ్ మొత్తం చాలా తక్కువకి దొరుకుతాయి అవన్నీ. మనమైతే రిటర్న్ టు హోమ్ వెళ్ళిపోతున్నాం. మన బుడ్డోడు అలిగాడు మా వెహికల్ నుంచి వాళ్ళ బాబాయ్ వెహికల్కి వెళ్ళిపోతా అంటున్నాడు. సో మనం అనమాట షిఫ్ట్ చేసేసాం. ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఇచ్చేసాం వాళ్ళ బాబాయ్ దగ్గరికి. మనం వాళ్ళ వీడియో తీస్తున్నారు. మనం కనిపించడం చాలా రేర్, ఎందుకంటే మనం వీడియో కవర్ చేసి ఇప్పుడు వరకు మనకు తీసే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటారో, బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోయి ఉంటారో, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మనకి నోటిఫికేషన్స్ వస్తాయి. మన కొత్త వీడియోస్ అనేవి వాళ్ళకి వెళ్తాయి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మీ ఎవరికైనా ఏమైనా కొత్తగా వీడియోస్ కంటెంట్ చేయాలి అని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో అయితే చెప్పండి. అలానే చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.